కాబట్టి నిషిద్ధమైనవేవో నిషిద్ధం కానివేవో తెలుసుకొని బతకడం నేర్చుకోండి. అన్ని జనుల్లోంచి ప్రభు వైపు తిరుగుతున్న వారిని బొట్టు ఎందుకు పెట్టా, మంగళసూత్రం ఎందుకు వేసావు, ఈ గాజులు ఏంది బురకాయ ఏంది నల్లంగా, ఇట్లాంటివి వద్దు. అసలు బురకాలు వేసుకున్న వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నారంటే నీకు మైండ్ పోవాలి. ఎలాంటి వాళ్ళని దేవుడు దర్శిస్తున్నాడో, ఎలాంటి వాళ్ళని దేవుడు పట్టుకుంటున్నాడో నీకు మైండ్ పోవాలి. బొట్టు పెట్టుకున్న మనిషి చర్చికి వచ్చి కూర్చుందంటే ఎలాంటి మనిషిని దేవుడు దర్శించాడో నీకు అర్థం కావాలి. గాజులు, బొట్టు, మంగళసూత్రం అన్నీ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి కూర్చుందంటే ఒక అన్య జనురాలిని నా ప్రభు దర్శించాడని అర్థం. ఆమెను పలకరించండి, ఆమెతో మాట్లాడండి, ప్రోత్సహించండి. అవి తీసేయమని కాదు, అవి పెట్టుకున్న పర్వాలా, రా ముందు దేవుని సన్నిధికి రా, సిస్టర్ మంచి పని చేశావు, జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు, ఆమెను ప్రోత్సహించండి, పలకరించండి, మాట్లాడండి, ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించండి. కూటానికి వస్తారా, కూర్చుంటారా, వచ్చేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు పలకరించరు, పోయేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు పలకరించి కనీసం ఏ ఊరు అని కూడా అడగరు. వాళ్ళతో నాకెందుకు, వీళ్ళతో నాకెందుకు, తప్పమ్మా. కనీసం ఊరి పేరు, కనీసం నీ పేరేంటమ్మా, జస్ట్ పరిచయం. కొత్తగా వచ్చిన వాళ్ళని కొంచెం పలకరించి, నువ్వనేదానివి నువ్వనేవాడివి అవతల వాడిని కొంచెం పలకరించి పరిచయం చేసుకుంటే నెక్స్ట్ సండే వచ్చిన ఆ కొత్తవాడు నిన్ను దేవుడు ఆడుకుంటాడు నువ్వు ఏడున్నావు అని. కొంచెం పలకరించి పరిచయం చేసుకుంటే నెక్స్ట్ వచ్చే మనిషి, అదే మనిషి నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు పోయిన వారం నన్ను పలకరించింది ఒక అక్క ఎక్కడుందో అని నిన్ను వెతుక్కుంటుంది. అది పద్ధతి. మళ్ళీ వెతుక్కుంటా వచ్చిందని వడ్డీకి డబ్బులు అడవాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ పలకరించి పరిచయాలు పెంచుకొని మళ్ళీ పర్సనల్ కాంట్రాక్ట్లు, వడ్డీ డబ్బులు అట్లాంటివి వద్దు. కొంతమంది పలకరిస్తారు, కలుపుకుంటారు, పరిచయం చేసుకుంటారు, కానీ పైసల కోసం. అది పాపం. కానీ ఒక ఆత్మని బలపరచడానికి, ఒక ఆత్మని క్రీస్తులో స్థిరపరచడానికి, ఒక ఆత్మను ప్రోత్సహించడానికి నువ్వు ఖచ్చితంగా పలకరించాలి. అలా పలకరింపులు కలిగిందే సంఘం అంటే. చూడండి, పక్కన వాళ్ళని చూడండి, ఏది అటు చూస్తున్నారు ఏంది, చూడండి అంటే చేతులు కలపండి, పలకరి. నేను టైం ఇస్తా, ఏం ప్రాబ్లం లేదు. అడగండి, ఏ ఊరు, ఏం పేరు, పేరు అడగండి, ఊరు అడగండి, అడుగు ఆయన తెలుసుకోండి, ఆయన అడగండి, ఏం పర్లేదు, మీరు ఏం సిగ్గుపడద్దు, ఏం ఫీల్ అవ్వద్దు, అడగండి, పోతే పోయింది టైం, అడగండి. వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో నీకు తెలియదు, వాళ్ళు ఎవరో నీకు తెలియదు. మళ్ళీ ఇదంతా కలిపి మనం సంఘం 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 సంఘం. ఏం సంఘం ఈ సంఘం? ఎవడు వస్తాడో తెలియదు, ఎవడు పోతాడో తెలియదు, ఎందుకు వస్తాడో తెలియదు, ఎందుకు పోతాడో తెలియదు. ఏంది ఇది? అది కాదు సంఘ క్రమం. ఇందాక లేచారు, ఎంతమంది లేచారో చూడండి. నూతనంగా వచ్చిన వాళ్ళు, వాళ్ళందరినీ పరిచయం చేసుకొని భక్తికి ప్రోత్సహిస్తే, నీకు తెలుసా, బయట ఎక్కడో నువ్వు సువార్త చేయలేకపోవచ్చు, మందిరంలో నీ పక్కకే తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు ఒక ఆత్మని. బయట చెబితే ఎగతాళి చేస్తారేమో, తిడతారేమో, తంతారేమో, కొడతారేమో అని భయంగా నీకు దడగా, సిగ్గుగా నీకు సువార్త చెప్పడానికి మెలికలు తిరుగుతుంటావుగా. దరిద్ర కొట్టు పనులు చేయడానికి సిగ్గు అవసరం లేదు, కానీ సువార్త చెప్పడానికి సిగ్గుగా నీకు. సరే, బయట తగలబడకపోయా, కనీసం పక్కకు వచ్చి కూర్చున్నాళ్ళన్న ఒక ఆత్మకి దేవుని గురించి చెప్పి బలపరిస్తే, ఏమో ఆత్మ రక్షింపబడితే ఆత్మ నీ ఖాతాలో పడింది. ఆదివారం కూటం అయిపోగానే ఇంటికి పోను. నేను చర్చికి మీలాగా విశ్వాసిగా వెళ్ళినప్పుడు కూటం అయిపోగానే సంకలో బైబిల్ పొలోమని పరిగెత్తను. 2 అయినా 2:30 అయినా సరే, కడుపు ఆకలి ఎలకలు పరిగెత్తుతున్నా సరే పోను. కనీసం 4-5 పలకరించి పరిచయం చేసుకొని పోతా. 4-5 పలకరించి ఏ ఊరు అని పలకరించి పోతా. నా అలవాటు అది. ఎప్పుడన్నా చేశా?
ఆమేన్ అంటాం చాలు. ఇక బైబిల్ తీసుకోవటం హల్లెలూయా, పెందలాడు వదిలేడయ్యా స్తోత్రం అనుకోవడం, ఇక పోవటం. అది కాదు పద్ధతి. ఇక నుంచి నేర్చుకోండి సంఘమా, నేర్చుకోండి ఆత్మీయ బిడ్డలారా, నేర్చుకోండి. పక్కన ఉన్న వాళ్ళని పలకరించండి, పరిచయం చేసుకోండి. ఒకవేళ వారు అన్యజనులు అయితే 2 మాటలు వాళ్ళకి అందించావంటే వాళ్ళు కూడా రక్షింపబడతారు. నీ పక్కకు వచ్చిన ఆత్మ నీ దగ్గరికే దేవుడు తెచ్చిన ఆత్మ. ఈరోజు సంఘాలు పట్టించుకోవట్లే ఆ విషయాన్ని. అడిగారా? పక్కన వాళ్ళు పలకరించారా? ఎంతమంది పలకరించారు? ఇప్పుడు ఒకటి అడుగుతా, చెప్పండి. వాళ్ళ ఊరి పేరు మీరు చెప్పండి. మీరు ఎవరు ఊరి పేరు అడిగారో వాళ్ళ ఊరి పేరు మీరు అందరూ పెద్దగా చెప్పండి. అడిగారా? నిజంగా అడిగారా? వాళ్ళ పేరు మీరు చెప్పండి. వాళ్ళ పేరు మాకేం తెలుసు? అడగవయ్యా, అడగవమ్మా. జోక్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోండి. నిజంగా అడగండి, పలకరించండి, చేతులు కలపండి. ఒకసారి కలపండి. దేవుడు నిన్ను దీవించుగాక అనండి. దేవుడు నిన్ను దీవించుగాక. మీరు కూడా అనండి, మా చేతులు కలిపి దేవుడు నిన్ను దీవించుగాక. అమ్మయ్య, దేవుడు మన దగ్గరికి తీసుకొచ్చిన బిడ్డలకి మనమే నేర్పాలి, మనమే బోధించాలి. సంఘమంతా ఈ బాధ్యత తీసుకుంటే ఎంతమంది రక్షించబడతారో తెలుసా? నాకెందుకులే అని పోయినందుననే చాలా ఆత్మలు ఇంకా రక్షించబడట్లేదు. సంఘములో ప్రతి బిడ్డకు ఇలాంటి చైతన్యం ఉంటే, ప్రతి బిడ్డ కనీసం 4 పలకరించగలిగితే గొప్ప ఉజ్జీవం వస్తుంది.